అకాడమీ. సో ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ 6.1 నుంచి ఫోర్త్ ప్రాబ్లంలో ఫిఫ్త్ బిట్స్ చేద్దాం. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ఏపీస్ అంటున్నాడు. ఇందులో ఏది ఏపీసో చూడాలి. అండ్ ఇఫ్ ఇఫ్ దే ఫార్మ్ అన్ ఏపీ దెన్ ఫైండ్ ద కామన్ డిఫరెన్స్. అది ఏపీ అయితే వీ షుడ్ ఫైండ్ ద కామన్ డిఫరెన్స్ డి కనుక్కొని నెక్స్ట్ 3 టర్మ్స్ రాయాలి. రైట్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ మై ఫస్ట్ టర్మ్ ఏ, ఇది A2, ఇది A3, ఇది A4. సో అట్లానే ఇది నెక్స్ట్ A5, A6 అండ్ A7 కూడా కనుక్కుంటున్నాడు ఇఫ్ దిస్ ఫార్మ్స్ అండ్ ఏపీ. సో ఫస్ట్ మనకు ఇది ఏపీయా కాదా అని చెక్ చేయాలంటే ఏం చేయాలి మనం, ఫస్ట్ వీ షుడ్ ఫైండ్ ది కామన్ డిఫరెన్స్. సో సొల్యూషన్ హియర్ ఐఎమ్ డూయింగ్. సి కామన్ డిఫరెన్స్ ఎట్లా వస్తుంది, డి సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ చేస్తే విల్ గెట్ కామన్ డిఫరెన్స్. సో సెకండ్ టర్మ్ వచ్చేసి 3 ప్లస్ √2 మైనస్ ఫస్ట్ టర్మ్ వచ్చేసి 3. సబ్ట్రాక్ట్ చేస్తే ఇది ప్లస్ 3 మైనస్ 3 క్యాన్సిల్ అయిపోతుంది. ఐ విల్ గెట్ √2. సో సిమిలర్లీ ఇంకోసారి చెక్ చేద్దాం. అంటే ఇప్పుడు నౌ ఐ విల్ డూ A3 నుంచి A2 సబ్ట్రాక్ట్ చేస్తాను. సో దెన్ what is A3 here? A3 term is 3 plus 2 √3 లోంచి I should subtract A2 term, that is 3 plus √2. సో అప్పుడు ఏమవుతుంది, 3 plus 2 √2 minus 3 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ √2. అయితే ఇప్పుడు ప్లస్ 3 √3 క్యాన్సిల్ అయిపోతుంది. సో 2 √2 లోంచి ఒక్క √2 పోతే యూ విల్ గెట్ ఓన్లీ √2 అంతే కదా. 2 √2s లోంచి 1 √2 సబ్ట్రాక్ట్ చేస్తే ఐ విల్ గెట్ √2. okay, so see here I got same d here, d value here, therefore common difference అన్నిటికీ సేమ్ ఉంది కాబట్టి this forms an AP. రైట్. సో ఇది ఏపీ అయింది కాబట్టి నెక్స్ట్ 3 టర్మ్స్ కనుక్కో అన్నాడు కదా. నెక్స్ట్ 3 టర్మ్స్ ఎట్లా వస్తుంది చూడండి. ఇక్కడ ప్రతి ఫస్ట్ టర్మ్కి కామన్ డిఫరెన్స్ యాడ్ చేస్తే ఐ గెట్ సెకండ్ టర్మ్, మళ్ళీ సెకండ్ టర్మ్కి కామన్ డిఫరెన్స్ యాడ్ చేస్తే ఐ గాట్ థర్డ్ టర్మ్. సో ఫోర్త్ టర్మ్ రావాలంటే థర్డ్ టర్మ్కి మళ్ళీ కామన్ డిఫరెన్స్ యాడ్ చేయాలి. సో అట్లానే ఫిఫ్త్ టర్మ్ రావాలంటే A5 రావాలంటే ఏం చేయాలి నేను, ఏ ఫోర్త్ టర్మ్కి కామన్ డిఫరెన్స్ యాడ్ చేస్తే సరిపోతుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఏ ఫోర్త్ టర్మ్ ఇక్కడ ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో 3 ప్లస్ 3 √2, దానికి ఐ షుడ్ యాడ్ కామన్ డిఫరెన్స్ √2. దెన్ అప్పుడు ఏమవుతుంది 3 అట్లానే ఉంటుంది. సో దిస్ విల్ బికమ్ 3 √2s ఉన్నాయి ప్లస్ ఇంకొక √2 1 √2, టోటల్ హౌ మెనీ √2s 4 √2, ఫినిష్. సో నౌ అట్లానే ఏ సిక్స్త్ టర్మ్ రావాలంటే ఏం చేయాలి, ఏ ఫిఫ్త్ టర్మ్కి కామన్ డిఫరెన్స్ యాడ్ చేయాలి. ఏ ఫిఫ్త్ టర్మ్ ఇప్పుడే మనం ఫైండ్ చేసాం కదా 3 ప్లస్ 4 √2, దీనికి ఐ షుడ్ యాడ్ కామన్ డిఫరెన్స్. రైట్. సో ఇక్కడ 3 యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది, 4 √2s ప్లస్ ఇంకొక √2, టోటల్ హౌ మెనీ √2s 5 √2s, దట్స్ ఇట్. సో సిమిలర్లీ ఏ సెవెంత్ టర్మ్ ఎట్లా వస్తుందంటే ఏ సిక్స్త్ టర్మ్కి కామన్ డిఫరెన్స్ యాడ్ చేయాలి అంతే. ఏ సిక్స్త్ టర్మ్ ఇప్పుడే ఫైండ్ చేశాం కదా 3 ప్లస్ 5 √2, సో దీనికి కామన్ డిఫరెన్స్ √2 యాడ్ చేస్తే సరిపోతుంది. సో 3 యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది, దీస్ 2 ఆర్ లైక్ టర్మ్స్, 5 √2 ప్లస్ 1 √2, టోటల్ 6 √2, ఫినిష్. సో దీస్ ఆర్ ద నెక్స్ట్ 3 టర్మ్స్. ఓకేనా. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. అదే క్వశ్చన్లో సిక్స్త్ బిట్. సో సేమ్ ఇక్కడ కూడా ఫస్ట్ ఇది ఏపీ ఫామ్ అవుతుందా కాదా చూద్దాం. ఫస్ట్ చూడాలంటే ఏం చేయాలి మనము, డి కామన్ డిఫరెన్స్ కనుక్కోవాలి. సో ఇది నా ఫస్ట్ టర్మ్ ఏ, ఇది A2, దిస్ ఈజ్ A3 అండ్ దిస్ ఈజ్ A4, అట్లా సో ఆన్. రైట్. సో ఫస్ట్ హౌ టు ఫైండ్ డి సొల్యూషన్ చూడండి ఇక్కడ. సో డి ఎలా వస్తుంది, రైట్. A2లో నుంచి ఇఫ్ ఐ టేక్అవుట్ ఏ ఐ గెట్ ద డి వాల్యూ. అంటే సెకండ్ టర్మ్ ఇక్కడ ఏముంది 0.22లో నుంచి ఇఫ్ ఐ టేక్అవుట్ ద ఫస్ట్ టర్మ్ దట్ ఈస్ 0.2, అప్పుడు ఏమొస్తుంది నాకు 0.02. అవునా. చూడండి ఇక్కడ డూ దట్. 0.22లోంచి సబ్ట్రాక్ట్ ఏం చేయాలి నేను, పాయింట్ కింద పాయింటే రావాలి 20. సో 2 మైనస్ 0 is 2, 2 minus 2 is 0. ఇది 0, is it 0.02. సో ఇంకో నెక్స్ట్ 2 టర్మ్స్కి చెక్ చేద్దాం కామన్ డిఫరెన్స్ ఎంత వస్తుందో. అంటే A3లో నుంచి సక్సెసర్ నంబర్ నుంచి ప్రెడిసిసర్ A2 సబ్ట్రాక్ట్ చేయాలి. అప్పుడు ఏమొస్తుంది, A3 ఏముంది ఇక్కడ 0.222 మైనస్ A2 ఏముంది 0.22.
ఓకేనా? సో అప్పుడు ఏమొస్తుంది 0.22లో 222 నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే ఐ గెట్ 0.002 రైట్. సో అది ఎలా వస్తుంది చూడండి 0.222 మైనస్ 0.22 లాస్ట్లో ఐ కెన్ యాడ్ 1 0. సో ఇక్కడ ఇది 0 అయిపోతుంది, ఇది 0 ఇది సారీ ఇది 2, ఇది 0, ఇది 0 పాయింట్, ఇది 0 రైట్ 0.002. సో ఇక్కడ చూస్తే కామన్ డిఫరెన్స్ సేమ్ లేదు రైట్. సో దేర్ ఫోర్ దిస్ డస్ నాట్ ఫార్మ్ ఎన్ ఏపీ అని రాస్తే సరిపోతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ బిట్ చూద్దాం, అందులోనే 7th బిట్. సో ఇక్కడ కూడా దిస్ ఇస్ ఫస్ట్ టర్మ్, ఇది ఏ, ఇది A2, దిస్ ఈజ్ A3 అండ్ దిస్ ఈజ్ A4 సో ఆన్. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, వి నీడ్ టు ఫైండ్ ద కామన్ డిఫరెన్స్, డి ఫైండ్ చేయాలి. డి ఎట్లా వస్తుంది, A2లో నుంచి ఏ సబ్ట్రాక్ట్ చేస్తే ఐ గెట్ ద డి వాల్యూ. ఇక్కడ A2 ఏముంది -4 -0, సో ఆన్సర్ విల్ బి -4 రైట్. సిమిలర్లీ ఇంకా నెక్స్ట్ 2 టర్మ్స్ చూద్దాం. అంటే A3లో నుంచి ఐ విల్ సబ్ట్రాక్ట్ A2, దట్ మీన్స్ -8 మైనస్ ఆఫ్ మళ్ళీ -4 అవునా. దిస్ విల్ బికమ్ ఎంత, -8 మైనస్ ఇంటూ మైనస్ +4, దట్ విల్ బి ఈక్వల్ టు -4. okay, so I got the same common difference, therefore this forms an AP. so AP ఫామ్ అయింది కాబట్టి నెక్స్ట్ 3 టర్మ్స్ అంటే ఏ 5th టర్మ్ కనుక్కోవాలి, ఏ 6th అండ్ ఏ 7th టర్మ్. ఏ 5th టర్మ్ ఎట్లా వస్తుంది, నెక్స్ట్ టర్మ్ రావాలంటే ఏం చేయాలి, సింపుల్గా వీ నీడ్ టు యాడ్ కామన్ డిఫరెన్స్ టు గెట్ ద నెక్స్ట్ టర్మ్. సో ఇక్కడ ఇప్పుడు ఏ 5th టర్మ్ రావాలంటే ఏ 4th టర్మ్కి కామన్ డిఫరెన్స్ యాడ్ చేయాలి. సో ఏ 4th అగైన్ కామన్ డిఫరెన్స్ ఎంత ఉంది, -4, టోటల్ ఇట్ విల్ బికమ్ -16. అట్లానే ఏ 6th టర్మ్ రావాలంటే ఏ 5th టర్మ్కి జస్ట్ డి యాడ్ చేస్తే సరిపోతుంది. ఏ 5th టర్మ్ ఆల్రెడీ -16 వచ్చింది కదా, అది దానికి డి కామన్ డిఫరెన్స్ యాడ్ చేస్తే యూ విల్ గెట్ -4 టోటల్ -20. సిమిలర్లీ ఏ 7 రావాలంటే ఏ 6th టర్మ్కి కామన్ డిఫరెన్స్ యాడ్ చేయాలి. సో ఏ 6th టర్మ్ ఈజ్ -20 మైనస్ దానికి 4 యాడ్ చేసేస్తే యూ విల్ గెట్ -24. సో దీస్ 3 ఆర్ ది నెక్స్ట్ 3 టర్మ్స్ ఆఫ్ ది ఏపీ. ఓకే, సో అందులోనే నెక్స్ట్ బిట్ నెంబర్ 8. సో సిరీస్ ఏమి ఇచ్చాడు ఇక్కడ, -12, -12, అట్లా సో అని అంటున్నాడు. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ టర్మ్, ఇది ఏ, ఇది A2, A3, A4 సో ఆన్ రైట్. సో కామన్ డిఫరెన్స్ ఫస్ట్ మన స్టెప్ ఏంటి, వీ నీడ్ టు ఫైండ్ ద కామన్ డిఫరెన్స్. సొల్యూషన్, సో కామన్ డిఫరెన్స్ డి ఎట్లా వస్తుంది, సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్. ఇక్కడ A2లోంచి ఇఫ్ ఐ టేక్అవుట్ A1, సో దాట్ విల్ బి -12 మైనస్ మళ్ళీ -12 అవునా, -12 సెకండ్ టర్మ్ -12 యాజ్ పర్ ఫార్ములా మైనస్ మళ్ళీ ఫస్ట్ టర్మ్ కూడా -12. సో ఇది ఏమవుతుంది -12 + ½ దట్ ఈజ్ ఈక్వల్ టు 0 రైట్. సో సిమిలర్లీ A3 మైనస్ A2 చేసినా యూ విల్ గెట్ సేమ్ థింగ్, -12 -12 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది కూడా సేమ్ వస్తుంది. సో కామన్ డిఫరెన్స్ 0 ఉంది కాబట్టే మన టర్మ్స్ అన్నీ సేమ్ వస్తున్నాయి ఇక్కడ, అర్థమవుతుందా. సో హాఫ్కి +0 యాడ్ చేస్తే నెక్స్ట్ టర్మ్ వస్తుంది, ఈ సెకండ్ టర్మ్కి కామన్ డిఫరెన్స్ 0 యాడ్ చేస్తే థర్డ్ టర్మ్ వస్తుంది. సో అట్లానే ఇంకా నెక్స్ట్ 3 నెంబర్స్ కూడా ఏమొస్తాయి మనకు, కామన్ డిఫరెన్స్ 0 యాడ్ చేస్తే మళ్ళీ ఈ -12కి 0 యాడ్ చేసినా ఐ విల్ గెట్ ద ఏ 5th టర్మ్ కూడా -1/2 వస్తుంది, ఏ 6th టర్మ్ కూడా -1/2, సిమిలర్లీ ఏ 7th టర్మ్ కూడా -1/2. సో కామన్ డిఫరెన్స్ 0 ఉంది కాబట్టి ఈ సిరీస్ మొత్తంలో యూ విల్ గెట్ ద సేమ్ -12. ఓకే, సో నెక్స్ట్ బిట్ 9th బిట్ చూద్దాం సేమ్. సో సొల్యూషన్ వచ్చేసి, సో ఇక్కడ దిస్ ఈస్ A2, A3 అండ్ A4 సో ఆన్. ఫస్ట్ మనం ఏం చేయాలి, కామన్ డిఫరెన్స్ డి ఫైండ్ చేయాలి. డి రావాలంటే ఏం చేయాలి, సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ చేస్తే ఎంత వస్తుంది, ఇక్కడ 3 - 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 4. సిమిలర్లీ ఇంకో దానికి కూడా చెక్ చేద్దాం, 9 A3లో నుంచి ఇఫ్ ఐ సబ్ట్రాక్ట్ A2,
then that will be equal to ఎంత 9 minus 3 is equal to 6. సో ఇక్కడ చూస్తే you are not getting the same common difference, so therefore this does not form an AP, right? Common difference same కాదు కాబట్టి this does not form AP అని రాయాలి. ఓకే, సేమ్ క్వశ్చన్లో నెక్స్ట్ బిట్ 10th బిట్ చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ కూడా కామన్ డిఫరెన్స్ ఏమవుతుంది, d ఈజ్ ఈక్వల్ టు సెకండ్ టర్మ్ ఇక్కడ ఎంత ఉంది 2a మైనస్ a చేయాలి. సో హౌ మచ్ విల్ గెట్ a, రైట్? సిమిలర్లీ ఈ సెట్ ఆఫ్ టూ టర్మ్స్ చూద్దాం ఇప్పుడు. 3a థర్డ్ టర్మ్ మైనస్ సెకండ్ టర్మ్ చేసి చూద్దాం. సో ఇక్కడ ఎంత వస్తుంది, అగైన్ 3aలో నుంచి 2a's పోతే 1a. సో ఇక్కడ మీరు కామన్ డిఫరెన్స్ అన్నిటికీ సేమ్ వస్తుంది కాబట్టి దిస్ ఫార్మ్స్ అండ్ ఏపీ. సో ఇది ఏపీ ఫామ్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ 3 టర్మ్స్ మనం ఫైండ్ చేయాలి. ఇది ఫస్ట్ టర్మ్, రైట్? ఇది ఏ, ఇది A2, A3, A4, అట్లానే A5, A6, A7, ఈ 3 టర్మ్స్ మనం ఫైండ్ చేయాలి. సో ఇప్పుడు A5 ఎలా వస్తుంది, సింపుల్, ఆల్రెడీ A4 మనకు తెలుసు కదా, దానికి సింపుల్గా ఈ కామన్ డిఫరెన్స్ యాడ్ చేస్తే మనకు వచ్చేస్తుంది. A4 టర్మ్ ఎంత ఉంది ఇక్కడ 4a మన క్వశ్చన్లో ఇచ్చాడు. సో దానికి మన కామన్ డిఫరెన్స్ ఎంత, a యాడ్ చేస్తే సరిపోతుంది. సో టోటల్ 4a's ప్లస్ 1a టోటల్ 5a. ఇది 5th టర్మ్. సో అలానే 6th టర్మ్ ఎలా వస్తుంది, a 5th టర్మ్కి యూ షుడ్ యాడ్ కామన్ డిఫరెన్స్, దట్స్ ఇట్. సో దిస్ విల్ బికమ్ a 5th term, just now we got 5a plus a, so this will become 6a. Similarly a7 is a 6th term plus common difference, so a 6th term is 6a plus a, so this will become 7a. So these are the next 3 terms in this AP. Okay, so ipudu next bit number 11th solution చూద్దాం. సో ఇక్కడ కూడా దిస్ ఈజ్ మై ఫస్ట్ టర్మ్ a, దిస్ ఈజ్ A2, A3 అండ్ A4 సో ఆన్. సో ఫస్ట్ ఇది ఏపీ ఫామ్ అవుతుందా లేదా చూద్దాం. దానికి మనం ఏం చేయాలి, వి షుడ్ ఫైండ్ డి, కామన్ డిఫరెన్స్. డి ఎట్లా వస్తుంది, సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్, దట్ ఈజ్ A² మైనస్ a. సో దిస్ విల్ బి సేమ్, నథింగ్ కెన్ బి డన్, ఇట్లానే ఉంటుంది ఇది, రైట్? సో సిమిలర్లీ నౌ విల్ సీ for next 2 terms, means a3 minus a2. What is a3 term here, a power 3 minus a2 term is a square. So idi kuda nothing can be done, so a cube minus a square. Since the common difference is not same, this does not form an AP and raseyali. Okay, so indulone ఇప్పుడు మనం నెక్స్ట్ దట్ ఈస్ 12th బిట్ చేద్దాం. సో సేమ్ సొల్యూషన్, ఫస్ట్ ఇది ఏపీ కాదా తెలవాలంటే we need to find the common difference. ఇది ఫస్ట్ టర్మ్, ది సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్, సో ఆన్ అట్లా ఉంటాయి అన్నట్టు. సో రైట్, సో డి ఫస్ట్ కామన్ డిఫరెన్స్ చూద్దాం. కామన్ డిఫరెన్స్ మీన్స్ a2 మైనస్ a. a2 ఈజ్ √8 మైనస్ √2. సో ఇది టోటల్ ఎంత అవుతుంది, √8లోంచి √2 సబ్ట్రాక్ట్ చేయలేం కాబట్టి దీన్ని కన్వర్ట్ చేస్తాను. √8 కెన్ బి రిటర్న్ యాజ్ 4 2s అని రాసుకుంటాను, 4 2s 8, రైట్? మైనస్ ఈ √2. సో ఇప్పుడు 4కి స్క్వేర్ రూట్ తెలుసు మనకు, స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఈజ్ 2, అది బయటికి వచ్చేస్తుంది. 2 లోపల √2 ఉంటుంది, మైనస్ √2. సో ఇప్పుడు దీస్ 2 ఆర్ లైక్ టర్మ్స్, 2 √2స్లోంచి ఒక్క √2 సబ్ట్రాక్ట్ చేస్తే యూ విల్ గెట్ 1 √2. ఓకేనా? సో నౌ నెక్స్ట్ 2 టర్మ్స్ కూడా చెక్ చేద్దాం దాని కామన్ డిఫరెన్స్. సో ఇక్కడ ఏంటి, a3లో నుంచి ఇప్పుడు a2 సబ్ట్రాక్ట్ చేస్తాను. సో అప్పుడు ఏమొస్తుంది, వాట్ ఈజ్ a3 హియర్, √18 లోంచి √8 సబ్ట్రాక్ట్ చేద్దాం. సో ఇప్పుడు √18 ఏం రాసుకోవచ్చు, 9 2s మైనస్ √8ని 4 2s. సో ఎందుకు ఇట్లా రాస్తున్నా అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 9 మనకు తెలుసు ఎంత, 3, √2 అలానే ఉంటుంది, మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 మనకు తెలుసు 2 √2. సో ఇప్పుడు లైక్ టర్మ్స్ ఇవి, 3 √2స్లోంచి 2 √2s పోతే యూ విల్ గెట్ 1 √2, అవునా? సో సి హియర్ కామన్ డిఫరెన్స్ అన్నిటికీ సేమ్ వస్తుంది. ఈవెన్ మీరు ఇది తర్వాత a4 మైనస్ a3 చేసినా యూ విల్ గెట్ ద సేమ్ √2. ఓకేనా? సో దేర్ ఫోర్ దిస్ ఫార్మ్స్ అండ్ ఏపీ. సో అట్లాంటి నెక్స్ట్ 3 టర్మ్స్ కనుక్కోవాలి కదా, అంటే ఏ 5th టర్మ్ కనుక్కోవాలి,
అలానే ఏ సిక్స్త్ టర్మ్. సో ఏ ఫిఫ్త్ టర్మ్ ఎట్లా వస్తుంది, ఏ ఫోర్త్ టర్మ్కి కామన్ డిఫరెన్స్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఏ ఫోర్త్ టర్మ్ ఇక్కడ ఆల్రెడీ ఎంత ఇచ్చాడు, రూట్ 32కి కామన్ డిఫరెన్స్ రూట్ 2 యాడ్ చేయాలి. బట్ దీస్ ఆర్ నాట్ లైక్ టర్మ్స్ కాబట్టి ఫస్ట్ దీన్ని కన్వర్ట్ చేద్దాం. సో 32ని ఎట్లా రాసుకోవచ్చు, 32 కెన్ బి రిటర్న్ యాజ్ 16 ఇంటూ 2 16 2 32 ప్లస్ మళ్ళీ రూట్ 2 యాజ్ ఇట్ ఈస్ రాస్తాను. సో 16 స్క్వేర్ రూట్ ఆఫ్ 16 మనకు తెలుసు 4. సో అది బయటికి వచ్చేస్తుంది, ఇంకా రూట్ 2 అట్లానే ఉంటుంది ప్లస్ అగైన్ రూట్ 2. సో నౌ దీస్ ఆర్ లైక్ టర్మ్స్, 4 రూట్ 2s ప్లస్ 1 రూట్ 2 టోటల్ ఈజ్ 5 రూట్ 2. సో 5 రూట్ 2 అంటే ఏమొస్తుంది ఫైనల్గా మనకు, ఈ 5 లోపలికి వస్తే 25 అవుతుంది. సో 25 ఇంటూ 2 ఈజ్ రూట్ 50 అవుతుంది ఇది. ఓకేనా. సో సిమిలర్లీ A6 ఎట్లా వస్తుంది, A5కి D యాడ్ చేస్తే విల్ గెట్ ఏ సిక్స్త్ టర్మ్. సో A5 ఆల్రెడీ ఎంత వచ్చింది మనకు, సో ఇది రాద్దాం డైరెక్ట్, 5 రూట్ 2 ప్లస్ D కామన్ డిఫరెన్స్ రూట్ 2. సో టోటల్ ఎంత అవుతుంది, 6 రూట్ 2 కదా. దీస్ ఆర్ లైక్ టర్మ్స్. సో 6 రూట్ 2 అంటే ఏంది యాక్చువల్లీ, ఈ 6 ఇప్పుడు లోపలికి వెళ్తే స్క్వేర్ రూట్ లోపలికి వెళ్తే 36 అవుతుంది. 36 2s రూట్ 72 అవుతుంది, అంతే కదా. సో సిమిలర్లీ లాస్ట్కి వచ్చేసి ఏ సెవెంత్ టర్మ్ ఎట్లా వస్తుంది, ఏ సెవెంత్ టర్మ్ రావాలి అంటే ఏ సిక్స్త్ టర్మ్కి కామన్ డిఫరెన్స్ యాడ్ చేయాలి. ఏ సిక్స్త్ టర్మ్ ఏమొచ్చింది ఇప్పుడు, ఏ సిక్స్త్ టర్మ్ ఇక్కడ లాస్ట్ పేజ్లో చూడండి, ఏ సిక్స్త్ టర్మ్ వచ్చేసి 6 రూట్ 2. 6 రూట్ 2కి కామన్ డిఫరెన్స్ రూట్ 2 యాడ్ చేయాలి. సో టోటల్ ఇది బోత్ ఆర్ లైక్ టర్మ్స్, 6 రూట్ 2s ప్లస్ 1 రూట్ 2 టోటల్ 7 రూట్ 2. సో ఇట్లా అయినా పెట్టవచ్చు, లేదంటే ఇప్పుడు ఈ 7 లోపలికి వెళ్తే 49 అవుతుంది, 49 ఇంటూ 2. ఓకేనా. సో దిస్ ఆర్ ద నెక్స్ట్ 3 టర్మ్స్ ఆఫ్ దిస్ గివెన్ ఏపీ. ఓకే. ఈ బిట్లో ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్లో లాస్ట్ బిట్ చూద్దాము. రూట్ 3, రూట్ 6, రూట్ 9, రూట్ 12. సో సొల్యూషన్ సేమ్. ఓకేనా. సో దిస్ ఈజ్ A2, A3, A4 సో ఆన్. సో ఫస్ట్ మనం కామన్ డిఫరెన్స్ చూద్దాం. కామన్ డిఫరెన్స్ A2 మైనస్ A చేద్దాం, సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్. సో సెకండ్ టర్మ్ ఇస్ రూట్ 6 మైనస్ రూట్ 3. సో దీస్ ఆర్ నాట్ లైక్ టర్మ్స్ కాబట్టి ఇట్లానే ఉంటుంది, రైట్. సో రూట్ 6 మైనస్ రూట్ 3. సో నెక్స్ట్ 2 టర్మ్స్ చూద్దాం. అంటే A3లో నుంచి ఐఎమ్ సబ్ట్రాక్టింగ్ A2. సో వాట్ ఈస్ A3 ఇక్కడ, రూట్ 9 మైనస్ రూట్ 6. సో రూట్ 9 is 3 minus root 6. So these two are not same. Common difference same కాదు కాబట్టి this does not form an AP. So with this I have completed the first exercise. So if you have any doubts you can please comment me, and thanks for watching my video, and next videos లో మనం next exercise అన్ని problems solve చేద్దాం. So until then, bye, take care.